ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. మంత్రి నారా లోకేష్ డిన్నర్ మీటింగ్స్ రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఉండవల్లిలోని తన నివాసంలో జిల్లాల వారీగా కూటమి ప్రజాప్రతినిధులతో లోకేష్ జరుపుతున్న విందు సమావేశాలు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. మంత్రి లోకేష్ ఆ సందర్భంగా ప్రతిరోజు కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ మంచి చెడ్డలు అడిగి తెలుసుకుంటున్నారు. సో అలాగే ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఇచ్చిన వినతులకు సంబంధించి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లు అలాగే వారిపై వస్తున్న నెగిటివ్ నివేదికలు కూడా వారికి అందిస్తుండడం జరుగుతుంది. నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు ఈ డిన్నర్ మీటింగ్స్ వెనుక స్కెచ్ ఏంటి? రాజకీయ క్రీడలు కొత్త ట్విస్ట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక అంశం హాట్ టాపిక్గా మారింది. తిరుమల లడ్డు వ్యవహారం అండ్ బడ్జెట్, అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారం కంటే ఇప్పుడు ఆ అంశం పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చలు తెరలేపుతుంది. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. సో లోకేష్ ఫ్యూచర్ ప్లాన్ అండ్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్లాన్. వైసీపీతో రాజకీయ యుద్ధం కంటే కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు వారి ఫ్యామిలీలతో లోకేష్ ఇంటరాక్షన్ పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అవుతుంది. సరిగ్గా అసెంబ్లీ సమావేశాల సమయమే ఈ ఎపిసోడ్కు వేదిక కావడం రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నడుస్తోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టి వివిధ రంగాలకు, పథకాలకు, అభివృద్ధి పనులకు కేటాయింపులు చేశారు. అయితే ఇదంతా కాసేపు పక్కన పెడితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రతిరోజు జిల్లాల వారీగా కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు వారి వారి కుటుంబ సభ్యులతో మంత్రి లోకేష్ ఏర్పాటు చేస్తున్న డిన్నర్ మీటింగ్స్కు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. రోజుకొక పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కూటమి పార్టీలు ఎంపీ, ఆ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని 7 ఎమ్మెల్యేలు అండ్ కూటమి ఎమ్మెల్సీలు వారి కుటుంబ సభ్యులతో నారా లోకేష్ స్పెషల్ డిన్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో సరదాగా గడుపుతూ మహిళలకు చీరలు, పసుపు కుంకుమ పెట్టి పంపిస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా దీని వెనుక అసలు స్ట్రాటజీ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో కొత్త ఎమ్మెల్యేల్లో టెన్షన్. ప్రస్తుతం కూటమికి 161 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. సో కూటమిలో కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయా ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే 80 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు పలుసార్లు మాట్లాడి సున్నితంగా హెచ్చరించారు. సో అంతా అలర్ట్ చేస్తున్నా ఇంకా 35 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం మెరుగుపట్టలేదని సీఎంకి రిపోర్ట్ వెళ్ళింది. సో ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వీరిలో చంద్రబాబు, లోకేష్తో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు మినహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎక్కడో ఒక చోట వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారనే చర్చ మాత్రం గట్టిగా నడుస్తుంది. సో 135 మందిలో దాదాపుగా 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేల వ్యవహారం బాలేదని సీఎంకు అందిన రిపోర్టులో తేలుతోంది. ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ వంటి వారు అధిష్టానానికి తలనొప్పిగా తయారయ్యారు. అటు జనసేనలో పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన 20 మంది పైన పూర్తి వ్యతిరేక స్థాయి గట్టిగా ఉంది. సో ముఖ్యంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం జనసేనకు ఇబ్బందికరంగా మారింది. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అసలు పార్టీలో శ్రీధర్కు స్థానం ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో ఆదినారాయణ రెడ్డి అలాగే బీజేపీలో సీనియర్ నేత ఆదినారాయణ రెడ్డి లాంటి ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సో ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టాయన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నిసార్లు హెచ్చరించినా సదరు ఎమ్మెల్యేలో మార్పు రాకపోవడంతో చంద్రబాబు వారిపైన ఫోకస్ పెట్టారు. నేరుగా రంగంలోకి దిగితే సీన్ వేరేలా ఉంటుంది కనుక ఆ బాధ్యతలను లోకేష్కి అప్పగించారు. సో ఈ నేపథ్యంలో నారా లోకేష్ ప్రతిరోజు 1 లేదా 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అండ్ ఎమ్మెల్సీలతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్తో మొదలైన డిన్నర్ మీటింగ్స్ వరుసగా జరుగుతున్నాయి. లోకేష్ స్వయంగా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ వారి పనితీరు, వ్యవహారాల గురించి రిపోర్టులను సైతం వారి చేతుల్లో పెట్టి తీరు మార్చుకోమని సున్నితంగా చెప్తున్నారంట. సో ఇదిలా ఉంటే లోకేష్ డిన్నర్ మీటింగ్స్ వెనుక మరో యాంగిల్ కూడా ఉంది. అదేంటంటే లోకేష్ను టీడీపీ లీడర్లు క్యాడర్ ఫ్యూచర్ లీడర్గా చూస్తున్నారు. ఇప్పటికే లోకేష్కు ప్రమోషన్ ఇచ్చి డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్లు కూడా టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు కొందరు టీడీపీ నేతలు లోకేష్ ప్రమోషన్ గురించి డైరెక్ట్ బాబు గారితోనే చర్చించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలోని అన్ని వర్గాలను, కూటమిలోని పార్టీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి లోకేష్ను భవిష్యత్ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నమే ఈ డిన్నర్ మీటింగ్లు అంటూ కూడా విశ్లేషణ జరుగుతున్నాయి. ఇప్పటికే పార్టీని పూర్తిగా లోకేష్ అండ్ టీం కంట్రోల్ చేస్తుంది. పార్టీలోని కీలక పదవులకు నాయకుల ఎంపిక, నిర్ణయాలు, పార్టీ సమావేశాలన్నీ లోకేష్ కనుసన్నలోనే జరుగుతున్నాయి. సో తెలుగు తమ్ముళ్ళు ఇది కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఎదురొచ్చే ఇబ్బందులు తగ్గించే ప్రయత్నం చేస్తున్న లోకేష్ డిన్నర్ మీటింగ్లో కూటమి
పార్టీ నాయకులకు ఇన్వాల్వ్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. 15 ఏళ్ల కూటమి కలిసి ఉండాలని ఇటు లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్ కూడా పదే పదే చెప్తున్న పరిస్థితి. సో దీంతో పార్టీ నేతల మధ్య సమన్వయం మంచిగా ఉండేందుకు డిన్నర్ మీటింగ్స్ దోహదం చేస్తుందని కూడా కూటమి పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు నేతలతో సమావేశాలు పెట్టుకొని వారి మన్ననలు పొందాలని లోకేష్ భావిస్తున్నారట. సో ఇలాంటి సమావేశాల ద్వారా భవిష్యత్తులో లోకేష్ నాయకత్వానికి ఎలాంటి ఇబ్బందులు రావనేది ఒక రకంగా చంద్రబాబు ఆలోచన. మరి లోకేష్ డిన్నర్ మీటింగ్స్ ద్వారా ఎలాంటి సత్ఫలితాలు రాబోతున్నాయనేది వేచి చూడాల్సి ఉంది. సో మీరేమనుకుంటున్నారో ఈ ఫ్యామిలీ మీట్స్ గురించి విత్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, ఇంకా ఎమ్మెల్సీలు కావచ్చు, మస్తుగా కామెంట్ చేసి ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.